కొత్త బుడ్డిది వెళ్ళి పెట్టు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా కానీ బ్లడ్ ఇంకో షర్ట్ నుండి అంటుంది కదా సన్ని. ఈ అంకుల్ కూడా పెడతారు. ఇటు ఎన్నింటికి 12:30కే వచ్చింది. 12:30కి వచ్చింది. వీళ్ళు 3 4 5 ఇటు ఉంది మమ్మీ. అబ్బా వీళ్ళు మామూలు కాదుగా. అమ్మో చేయబెట్టంగానే పరిగెత్తుతున్నారు. సర్లే తినండి కామ్గా. కామ్గా తినండి. ఆ రెండో వచ్చినాయా? వీడొకడు ఆడొకడు ఉన్నారు. ఇంద్రాను మీరు అందరు తినేసారు మమ్మీ. వీళ్ళు తినేసి నాటకాలు ఆడుతున్నారు. ఏం చేస్తాం? మళ్ళీ నీ వెనకాల వస్తున్నారు చూడు పిల్లలు. 7 తినకుండా మళ్ళీ వచ్చారు. ఏం పిల్లతో ఆటలేదు. ఈ తెల్ల పిల్ల ఏమైంది? ఇలా ఆడాడెత్తి వెళ్ళేదంటారు. నిన్న నైట్ నేను వస్తే రోడ్డు మీద పడుకొని బొరలాడుతుంది పిల్ల. నైట్ ఎన్నింటికి 12:30కే వచ్చింది. 12:30కి వచ్చి ఉంటాయి మమ్మీ. నేను ఒక్కన్నప్పుడు కింద పడి బొరలాడుతుంది చూడు. మళ్ళీ ఆడికి వచ్చింది. అన్నం తినక ఎంత అన్నం ఉందా? ఎడదనండి మీరు. ఓరే బుడ్డిగా ఏంది వీడెందుకు ఇటు వచ్చాడు? అటు బా నువ్వు. అటే బా పాడు బా పా. అరే అటు పారా నువ్వు. లోపల బా పా. లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి అది వెళ్ళి లోపలికి వెళ్ళి. చూడండి ఎలా దూకేస్తుంది అది. ఇంతే ఇలా వచ్చేస్తాడు పిల్లడు. ఇలాగే రావాలి. వీడు బయటకు వస్తే వీళ్ళందరూ ఊరుకోరు. వీళ్ళు ఈ లోపలే తినాలి, వీళ్ళు బయట తినాలి. నల్లదేంది అడ్డిపోయింది? వాళ్ళిద్దరికి ఆడబెట్టి వాళ్ళిద్దరికి. ఎందుకు అంకుల్ ఆడకే? సరే మీరు పిలుచుకుంటే వెళ్ళండి అంకుల్. ఈ అంకుల్ కూడా పెడతారు. ఈ అంకుల్తో పాటు వెళ్ళిపోతారు వాళ్ళు. సరే ఆడ పెట్టరా తింటారేమో వాళ్ళు. వెళ్ళరా నువ్వు. వాళ్ళు 3 1 2 3 తింటుంది ఇది. కాదు మమ్మీ పిల్లలు పరిగెత్తి ఇప్పుడే తల్లి ఆడ కూర్చుంది. వీళ్ళిద్దరు ఆడ కూర్చొని మేసేపు పిలిచిన రావట్లేదు. ఏంది రావట్లేదు అని చూసి వీళ్ళు వచ్చారు పరిగెత్తుకుంటా. వర్షానికి వేడి వేడి చికెన్ కావాలి పిల్లలకి. ఆడికా ఇదిగో ఏంది మమ్మీ ఇప్పుడు ఉంటుంది. మన గ్రౌండ్లోకి వెళ్దాంపా. వాళ్ళిద్దరు తినరుగా. ఏంది బుడ్డి నువ్వు అన్నం? వీళ్ళిద్దరికి కూడా పెట్టు మమ్మీ.
వాడెందుకు వచ్చినట్టు ఈడో పక్కకే పెట్టాల్సింది. ఈ కవర్లో పెట్టి తీసుకెళ్ళి ఇప్పుడు దాని ఇట్లా ఇదిగో వీళ్ళ ముగ్గురు ఏడు తినొచ్చుగా. టైం అంతా కరెంట్ టైమ్ ఇదిగో మళ్ళీ చూడు, ఇది నేనకాల వస్తుంది. సర్లే ఆడబెట్టి చెప్తా. నువ్వు పెట్టేసి నువ్వు చాలే తింటారు వీళ్ళిద్దరు ఏడు తిన్న. మరి అందుకప్పులు ఎలాగో అరుతారులేవో మరి నీకు ఎందుకు లేవో మరి అందుక తరిచేటప్పుడు ఎందుకు నువ్వు అడ్డం తిరుగుతావు మరి. మూసుకొని తినమ్మ. తిను ఇదిగో ముక్కు తిను. ఇక్కడ చూసారండి, ఒక అతను పడిపోయిండు తాగి వచ్చేసి. మేము పిల్లలకి అన్నం పెడుతున్నాం కదా, నాకు అన్నం పెట్టడం కూడా అవ్వలేదు. ఆ టైంలో వచ్చేసి నేను ఇటువైపు పెడుతున్న సకులు అతను పడుకొని ఉండని చెప్పి మనం చూస్తానే వదిలేయలేము కదా. అతను చూస్తే కాస్త టెన్షన్ వచ్చిన అలా పడిపోయింది అని చెప్పేసి సన్నీ వెళ్ళిపోయి కాలువలో కాళ్ళు అయి పెట్టుంటే తీసేసింది. తీసి అంత లేపుతున్నా కూడా లేకపోవట్లేదు. అతని దగ్గర ఫోన్ అన్నని చూస్తే ఫోన్ కూడా లేదండి. కాస్త బాగా ముత్తులో పడుకొని ఉండిపోయిండు. మా టెన్షన్లు నాకు కానీ అసలుకి ఎందుకులే అని చెప్పి వదిలేద్దామనే ఆలోచన కూడా నాకు రాలేదు. సన్నీ అన్నాడు అక్కడికి, తాగి ఉన్నాడులే మమ్మీ, ఎందుకులే మమ్మీ వదిలే అంటే, వద్దు నాన్న ముక్కుల నిండా బ్లడ్ వచ్చేసింది, నోటి నిండా బ్లడ్ వచ్చిందండి. మరి కింద పడిండో ఏమైందో తెలియట్లా, కానీ బ్లడ్ మటుకు వచ్చింది. కానీ ఎక్కడ దెబ్బ తగలట, కానీ అంటే ముక్కు బెదిరో ఏదన్నా కానీ సంథింగ్ ఏదో జరిగింది. అది ఇంకా అలా వచ్చాక నాకు కాస్త ఇంకా భయం వేసింది. ఆ షర్ట్ నుండేమో బ్లడ్ అంటుకుపోయి అట్లా ఉండేసరికి మనిషిని నేను వదిలేయలేను కదా. అప్పుడు ఎమ్మటనేమో 108కి ఫోన్ చేయించాం మేము. ఫోన్ చెప్తే వాళ్ళు ఇంకా టైం పట్టిద్ది అని చెప్పారు. సరే అని చెప్పి ఈ లోపల అన్నం పెడదని చెప్పేసి వెళ్ళే లోపల వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నారు మాకు, అమ్మ మీరు ఎవరన్నా ఒకరు రావాలి, మీరు వచ్చి తీసుకొని వెళ్ళాలి, మనం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, సంతకం చేయాలన్నారు. అప్పుడు మేమే అన్నం పెడుతున్నాం, మాకు అవ్వదు కదా. మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి చెప్పిన తర్వాత కానిస్టేబుల్ని తీసుకొని వచ్చివండి. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లేపిన ముందు ఆ 108లో ఉన్న వాళ్ళు లేపినా కూడా లేకపోతే అతను పోలీసులు వచ్చిన తర్వాత లేపిన తర్వాత అతను లేచి కూర్చుండండి. అది ముందు బాబుల్ని ఏమనాలి మరి. ఇంకా అప్పుడుదా మాకు లెక్క కూడా చేయలేదు, అలా అతను పడుకొని ఉన్నాడు అతను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి పిలిచిన తర్వాత లేచిపోయేసి ఇంకేదేదో మాట్లాడుతుండు. అడ్రస్ ఎక్కడంటే అక్కడ ఇక్కడ అని చెప్తుండే, ఏదో ధర్మంలో అంటుండో, అందులో చేస్తా ఇందులో చేస్తా అని చెప్తుండే, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. వాళ్ళని వదిలిపెట్టలే, అక్కడ పోలీసులు గద్దిచ్చారు. ఇంకా వెళ్ళిపోయితే అని చెప్పేసి ఇలా ఉంటే అప్పటికే 4-5 గంటలు అవుతుందంట పడుకొని. ఎవరో పట్టించుకోవట్లే, మేము చూసి అని చెప్పారు అక్కడ, కానీ ఎవరో పట్టించుకోలే. పాపం పోలీసులు కూడా అన్నారు ఇంకా లేకపోతే మంచిదమ్మా, ఈ టైంలో వాళ్ళు అంతసేపు పడుకున్నా సరే వాళ్ళు గొంతు ఎండిపోయి వాళ్ళు ఇది అవుతుంది అంటారు. మరి నాకేం తెలియదు అంతగా వాళ్ళ గురించి. ఇలా తాగి పడిపాటు, ఎందుకంటే ఇంటి దగ్గర ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారయ్యా. ఇలా తాగి రోడ్డు మీద పడిపోయి ఇలా చేస్తుంటే నాకు కోపం వచ్చింది. ఆ యదవనైతే కోపమే కొట్టేయాలంత కోపం వచ్చింది. కానీ ఎందుకులే అని చెప్పి వదిలేసాను నేను. నాకొని టెన్షన్లు కాకుండా నేను అతనికి ఏదన్నా అయితే నేను ఎంత టెన్షన్ పడ్డాను నేనైతే. అసలుకి మన చుట్టాలు కాదు, ఎవరో తెలియదు, అయినా సరే చూస్తా మనం వదిలేయలేము కదా రోడ్డు మీద పడుకున్నోడిని. అందుకని కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ముందు బాబుల వరకే చెప్తున్నాను నేను, ఇది తప్పుగా అయితే అనుకోవద్దు నన్ను.